హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య ర్యాండమ్స్. నేను మీ సౌమ్య. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. పూజ అవన్నీ అయిపోయిన తర్వాత మేము లంచ్‌కెళ్ళామండి. లంచ్‌కొచ్చేసి తెలంగాణ స్పైస్ కిచెన్‌కెళ్ళాము. సో, అదైతే జూబ్లీ హిల్స్‌లోనే ఉంటదనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి బావుంటది ఫుడ్డు. కొంచెం స్పైసీగా చాలా బావుంటది అనేసరికి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటున్నాము. ఇవాళ కుదిరింది. సో, అందరం కలిసి వెళ్ళామనమాట. ఇంక మా అన్నదనమాట ట్రీట్. సో, ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయండి ఇక్కడ తెలంగాణ స్పైస్ కిచెన్‌లో. ఫుడ్డు అంతా బావుంటుంది. అసలు ఈ గ్రీనరీకే ఇంకా ఉండిపోవాలనిపించింది నాకైతే అంత బావుందనమాట. ఫుల్లు గ్రీనరీ. ఎక్కడ చూసినా చెట్లే ఉన్నాయండి చూడండి. ఏ సైడ్ ఇది ఎ ఎంటర్ అనమాట. ఎంటర్ అవ్వడము లోపలికి. సో, ఎక్కడ చూసినా చెట్లే అనమాట. చూసుకుంటూ వెళ్తున్నాను. చాలా ఉన్నాయి. ఏం ఏ ఎట్లా ఏ సైడ్ అయినా ముందు ప్లాంట్స్ పెట్టేసున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అనమాట. అంటే ఫ్లవరింగ్ గాదు. సో, ఇట్లా ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ. సో, ఫస్ట్ ఎంటర్ అవ్వేటప్పటికే మనకి మనీ ప్లాంట్ మొత్తం కవర్ అయిపోయింది మొత్తం. చాలా బావుందండి. ఇక్కడ చూడండి సిట్టింగ్ ఏరియాలో మొత్తం ప్లాంట్స్ అండి. అటు సైడ్ పార్టిషన్ ఉంటది గదా! సో, ఆ మధ్యలో గూడా ప్లాంట్స్ పెట్టేస్తున్నారు. చాలా అంటే చాలా బావుంది. ఇదంతా ట్రెడిషనల్ లాగనమాట. పైనంతా ఇవి వచ్చేసి ఉంటాయి గదా! బాంబూ స్టిక్స్ దాంతో చేసున్నారు. చాలా అనిపిచ్చింది నాకైతే ఇది చూడంగానే. ఇక్కడ నైట్ టైమ్ అయితే చాలా బావుంటదంటండి. లైటింగ్ అదంతా వేసి మొత్తం అయితే లైట్స్ ఏసున్నారు ఆ చెట్లకన్నిటికి. సో, నాకు గూడా అదే అనిపిచ్చింది. అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు నైట్ టైమ్ చాలా బావుంటుంది ఫుల్లు లైట్‌లతో అనేసి. ఇక్కడ బుద్ధుడిని ఎప్పటిదో ఉన్నట్టుంది. చాలా బావుందది గూడాను. సో, ఇక్కడంతా అంటే ఏంటి వాష్‌రూమ్స్ దగ్గరకొచ్చినారు మీరని అంటున్నారు మా తమ్ముడొచ్చి బయటికి. సో, ఇంక నవ్వుకుంటూ ముందుకెళ్ళిపోయాము. సో, ఇదండి తెలంగాణ స్పైస్ కిచెన్. ఇక్కడ జూబ్లీ హిల్స్‌లో ఉంది. చాలా బావుందండి ఫుడ్డయితే. మీరొకసారి ట్రై చేయండి. మేమైతే ఒక 10, 15 ఐటెమ్స్ ఏమో ఆర్డర్ చేసుంటాము. అన్నీ చాలా బావున్నాయి. ఫస్ట్ ఫస్ట్ సూప్‌తో స్టార్ట్ చేశామనమాట. మటన్ బోన్ సూప్‌తో. బావుందండి అది గూడాను. చాలా స్పైసీగా అనిపిచ్చింది. కొంచెం సూప్స్ అనేది కొంచెం కారంగా ఉంటేనే బావుంటాయి. సో, మాకు వర్షాలు ఇలా గదా! సో, ఈ టైంలో ఇది తాగడం చాలా అనిపిచ్చింది నాకు. ఇంకా స్టార్టర్స్ చెప్పారు. ఇంకా వెజ్ వాళ్ళు వెజ్, చికెన్ చికెను, నాన్ వెజ్ వాళ్ళు చికెను, మటన్ ఇలాంటివి చెప్పుకున్నామనమాట. సో, ప్రాన్స్ ఫ్రై అలాంటివి చెప్పారు. కానీ ప్రాన్స్ అయితే మాకేమంత అనిపించలేదు. చికెను ఇవన్నీ మాత్రం చాలా బావున్నాయి. ఎందుకంటే అలవాటు లేక మాకంత నచ్చలేదనమాట. అదే ప్రాను. సో, ఇవన్నీ అయితే చాలా బావున్నాయండి. స్టార్టర్స్. తర్వాతొచ్చేసి మెయిన్ కోర్సొచ్చేసి బుట్ట బిర్యానీ తీసుకున్నాము. దీంట్లో ఏందంటే మొత్తం వస్తాయన్నమాట. చికెను, మటను, హ్మ్, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ. తర్వాత ఇంకొకటొచ్చేసి నల్లి గోస్ట్ బిర్యానీ అంటారు గదా! సో, ఇది అన్నమాట. ఎంత పొడవుందో జూడండి. ఎముకే. సో, అదనమాట. సేమ్ అట్లానే వస్తదది. అది కూడా టేస్ట్ చాలా బావుంది. ఇక్కడ సర్వ్ చేస్తూ ఉన్నారు. సో, నేను అది ట్రై చేశాననమాట. చాలా నచ్చింది నాకు గూడాను. నల్లి గోస్ట్ బిర్యానీ. ఇదనమాట. చూడండి ఎంత పొడవుందో ప్లేట్ మొత్తం ఇదే కవర్ అయిపోయింది. కానీ దానికి వచ్చిన మీట్ ఏమో కొంచెమేనండి. బట్ అవ ఆ మీటే చాలా టేస్టీగా ఉంది. సో, అందుకనే అది కొంచెం కాస్ట్‌లీ అంట గూడా. ప్రైస్ గూడా ఎక్కువే ఉండింది. ఇంకా స్టార్టర్స్ అవి తినిన తర్వాత ఇవి ఇంక నాకు ఎక్కువైపోయిందనమాట రైసు. సో, కొంచెం కష్టంగానే తిన్నాను. తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికొచ్చామండి. పాప స్కూలుకెళ్ళుండింది అప్పటికి. సో, మా అన్న వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకోమంటే వాళ్ళు తీసుకొచ్చున్నారు. ఆ పాప, ఈ పాప చూడండి ఏం చేస్తున్నారో. మొత్తం పౌడర్ అంతా కింద పోసి మొత్తం మొహం అంతా పూసుకొని దెయ్యాలం మేమని చెప్పి ఆడుతున్నారు. తర్వాత ఇంక ఈవినింగ్ 5కి ఆ టైంలో మేము పాపని స్కూల్ జాయిన్ చేశానండి. డాన్స్ స్కూలు. ఇదొచ్చేసి ఇదనమాట కూచిపూడి డాన్సు. సో, ఫస్ట్ డే ఈరోజు. ఇంట్రెస్ట్‌గా వేస్తదా? ఇంట్రెస్ట్ చూపిస్తదా లేదా అని కొంచెం భయముండింది. ఎందుకంటే తను సాంగ్సే పెట్టుకొని ఓ తెగ వేసేస్తూ ఉంటుంది. సో, దీనికి ఇంట్రెస్ట్‌గా ఏస్తదా లేదా అనుకున్నాను. వాళ్ళ మ్యామ్ ఎలా చెప్తే అలా చేస్తూ ఉంది. ఏంటి వేస్తావా రోజు వెళ్తావా క్లాస్‌కంటే, "ఆ! నేను వెళ్తాను" అని చెప్తుంది. ఈ క్లాసొచ్చేసి ఈవినింగ్ మనకి 1 అవర్ ఉంటుందండి పాపకి. డే బై డే ఉంటుందనమాట. 3 క్లాసెస్ ఉంటాయి వీక్‌కి. సో, ఇంకా ఆ టైంలో తను వెళ్ళాలి.
చూస్తున్నాము. ఇంట్రెస్ట్‌గా వెళ్తదో లేదో అనుకున్నాం గానీ, బట్ వెళ్తుందండి. రెగ్యులర్‌గా వెళ్తుంది, చేస్తుంది. మ్యామ్ ఏం జెప్తే అవన్నీ నేర్చుకుంటుంది తను. అనిపిచ్చింది. పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలండి ఖచ్చితంగా. ఇంకా స్విమ్మింగ్‌కి తీసుకెళ్తున్నాము. సో, ఇప్పుడంతా వర్షాకాలం కాబట్టి అది ఆపేసున్నాం. కొద్ది రోజుల వరకొద్దు. సమ్మర్ వచ్చిన తర్వాత ట్రై చేద్దాము అనేసి. ఇదైతే ఖచ్చితంగా కంటిన్యూ చేయాలనుకుంటున్నానండి నేనైతే పాపకి. సో, అదే మ్యామ్‌ని గూడా అడిగాము. మీరు ఏమన్నా షిఫ్ట్ అవుతారా? ఇక్కడికి, అక్కడికి ఏమైనా ఎళ్తారండి? ఇక్కడేనా అంటే, నేనిక్కడేను అని చెప్పారు తను గూడాను. ఎందుకంటే ఒకరి దగ్గరే కంటిన్యూ చేస్తే బావుంటుంది. మనము అక్కడికి, ఇక్కడికి చేంజ్ చేయకూడదనేది నా మైండ్‌లో ఉంది. సో, అందుకని నేను తనని అలా అడిగాననమాట. లేదండి మేమిక్కడే ఉంటామని చెప్పారు. ఓకే అనుకున్నాము. ఇంకా అయిపోయిందండి. క్లాస్ అయిన తర్వాత ఇంక ఇంటికి తీసుకొచ్చేసాము. తర్వాత ఇంకో మా అన్న వాళ్ళున్నారు గదా! వాళ్ళు గూడా ఆ రోజే తీసుకున్నారనమాట కొత్త బైకు. సో, ఎందుకంటే ఏకాదశి రోజు ఇవన్నీ మంచి రోజనేసి ఇద్దరు ఒకే రోజు తీసుకున్నారు. సో, అక్కడికి వెళ్ళాల్సింది వెళ్ళలేకపోయాము. ఇక్కడ ఆగిపోయామనమాట మేము. సరే అని వాళ్ళని తీసుకొచ్చేయమన్నాము. మా అన్న తను వచ్చేసి బైక్ తీసుకొచ్చేసారండి. వచ్చిన తర్వాత ఇంకా పూజకెళ్లారు. మా హస్బెండ్ తను వెళ్ళేసి అక్కడే పెద్దమ్మ గుడిలోనే పూజ చేసుకొని వచ్చాము బ్యాక్. సో, ఇదండి బైకు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇది ఏదో నాకు కూడా ఐడియా లేదు. ఎందుకంటే బుకింగ్ చేసిన రోజు బయట అట్లా ఉన్నాం గదా! సో, అందుకని. తర్వాత ఇంకా నైటొచ్చేసి కేఎఫ్‌సీకెళ్లారు. మాకైతే అప్పటికే హెవీ అయిపోయింది. అయినా లేదు లేదని చెప్పి మా అన్న కేఎఫ్‌సీకి తీసుకెళ్ళి, ఇంకా అందరం అప్పటికి వర్షం పడుతుందని అందుకని మళ్ళీ ఇంటికెళ్ళిపోయామనమాట. ప ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయాము. సో, వాళ్ళ ఇంటి దగ్గరే ఆ రోజు డిన్నర్ ఇది కంప్లీట్ చేశామనమాట. ఇక్కడొచ్చేసి ఆఫర్స్ పెట్టినారండి కేఎఫ్‌సీలో 999కి ఇట్లా. ఎప్పుడు ఉంటాయేమో తెలీదు గానీ, మేము రెగ్యులర్‌గా ఏమి వెళ్ళం కదా! సో, అప్పుడప్పుడు వెళ్తుంటాము. సో, ఎళ్ళినప్పుడు ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ మా పాపొచ్చేసి ఇది నేను పట్టుకుంటా అని హోల్డ్ చేసుకుంటుంది దాన్ని కోక్. సో, ఇదైతే ఎక్కువ పెట్టము అంతగా. సో, అప్పుడప్పుడే అనమాట. ఏదో ఒకసారి. వాళ్ళకేమో ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము పిల్లలకి. సో, మేమైతే చికెన్ తిన్నాము. ఇదనమాట మా కేఎఫ్‌సీ స్టోరీ. ఓకే అండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.